హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఏంటంటే విధి ఆడిన వింత నాటకం అంటే ఏంటో తెలుసా మీకు? వినే ఉంటారు, చాలా చోట్ల వినే ఉంటారు, నేను విన్నాను. కాకపోతే ఇన్ని రోజులు నాకు ఇంత వింత నాటకం జరగలేదనమాట. అందుకే నేను విని వదిలిచాను అనమాట. నాతో జరిగిన తర్వాత నాకు ఇది గుర్తొచ్చిందనమాట. విధి మనతో కూడా వింత నాటకం ఆడుతుంది అని. అది మనతో ఒక వింత నాటకం జరిగిందనమాట. అది మీకు చెప్తా. విధి బాగుంది మనది. అంటే నేను మార్చి నెల గురించి చెప్తున్నాను. మార్చి నెల మనతో విధి ఫుట్బాల్ ఆడుకుందనమాట. ఫుట్బాల్ బాల్ని తంతే గోల్ కీపర్ కూడా అడ్డలేకపోతున్నాడు అనమాట. ఆ బాల్ని గోలే, డైరెక్ట్ గోలే. గోల్ కీపర్ కూడా చేయలేకపోతున్నాడు. అలాగ ఆడుతుందన్నమాట మనతో ఫుట్బాల్ విధి. చలో, మీకు వింత నాటకం గురించి మాట్లాడతా. దీని తర్వాత వింత నాటకం గురించి మాట్లాడడం నేను చూపిస్తా. వింత నాటకం ఏంటి జరిగిందో మీకు చూపిస్తా అనమాట. చలో, చూపించిన వింత నాటకం ఏంటో చూపిస్తా. ఇది అనమాట వింత నాటకం. ఇది జరిగింది. కలర్ కూడా ఊడిపోయింది, సొట్ట కూడా పడింది. ఇది జరిగింది అనమాట మనతోని ఒక వింత నాటకం. ఇది ఎలా జరిగిందో మీకు చెప్తా. అంటే స్కూటీ ఇది మనకి చాలా సెంటిమెంట్ అనమాట. ఈ స్కూటీ ఎందుకో తెలియదు, సెంటిమెంట్ చాలా. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన ఫస్ట్ స్కూటీయే. ఇంకేంటంటే ఫస్ట్ హ్యాండ్ వస్తువులు చాలా ఉన్నాయి మా ఇంట్లో. కాకపోతే ఇది ఒక స్కూటీ ఎలాంటిదంటే ఒక హెవీ అమౌంట్ ఇచ్చిన ఫస్ట్ హ్యాండ్ స్కూటీ అనమాట. ఇది హెవీ అమౌంట్ ఇచ్చామన్నమాట దీని గురించి. అందుకే ఇది మనకి సెంటిమెంట్ అనమాట. దీన్ని ఎక్కడికి వదులుకోవడం. బేబీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. బేబీ సినిమా చూసారా? అందులో ఒక డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ చెప్తుంది అనమాట, గుండెల్లో కొట్టాలంటే మాకండ గట్టిగా ఇంకెవ్వరు కొట్టలేరు అని చెప్తుంది అనమాట హీరోకి. అంటే అలా చెప్తుంది అనమాట. ఇప్పుడు నా గుండెల్లో గట్టి కొట్టాలంటే ఈ స్కూటీ తప్ప ఇంకెవరు కొట్టలేరు. అలాంటి పరిస్థితి అనమాట ఈ స్కూటీది. ఇంకా నాది అది మ్యాటర్. గట్టి కొట్టిందనమాట నిన్న నాకు ఈ స్కూటీ. ఆ నొత్త పడింది. నాకు చాలా మూడ్ ఆఫ్ అయిపోయి. ఆ వింత నాటకం గురించి మీకు మాట్లాడతాను, కొద్దిగా ఆగండి. ఇప్పుడు కూడా మూడ్ ఆఫ్లో ఉన్నాను. చలో, ఆ సొట్ట ఎలా తగిలిందంటే మ్యాటర్ ఏంటంటే, మా అన్నయ్య నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళామన్నమాట. లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే మన విధి బాగుంది. అక్కడ బండి ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు మన విధి బాగుంది. మా విధి బాగుందన్నమాట. నడుస్తుంది అలా బాగానే వెళ్తున్నాం అనమాట. బాగానే నడిచింది మా విధి. ఎక్కడ వింత నాటకం జరిగిందో తెలుసా మీకు? విధి వెళ్తుంటే బాగుంది కదా, లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు, బాగుంది కదా విధి. దాని తర్వాత వింత నాటకం ఎక్కడ జరిగిందంటే, ఒక రైల్వే ట్రాక్ గేట్ పడుతుంది అనమాట. రైల్వే ట్రాక్ గేట్ పడుతుంది. మా ముందేమో కార్లు ఉన్నాయి, ట్రైన్ వెళ్తుందనమాట. గేట్ ఏమో క్లోజ్ చేశారు. ఓకే, మేము నించున్నాం. నేనేమో వెనకతలు కూర్చున్నాను, మా అన్నీ ఏమో తొక్కుతున్నాడు అనమాట. సరేనా? తొక్కుతుంటే నేనేమో దిగాను అనమాట. ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందని చూడడానికి వెళ్ళాను. చూసి మళ్ళీ వచ్చాను అనమాట. మా అన్నీ ఏడ్ చేసాడంటే ఇదేంటంటే యాక్సిలరేటర్ ఇలా తిప్పగానే స్టార్ట్ అయిపోద్ది అనమాట. వన్స్ మనం స్టార్ట్ చేసామంటే ఒట్టి స్టాండ్ వేసిన తర్వాతే ఆగుతుంది అనమాట. యాక్సిలరేటర్ తిప్పితే అవ్వదు, సెన్సర్ పనిచేస్తుంది అనమాట. ఇలా మామూలుగా ఉంటే, అంటే స్టాండ్ వేయకుండా మనం మామూలుగా కాల్తో సపోర్ట్ చేసి ఉంటే యాక్సిలరేటర్ తిప్పినా ముందుకెళ్ళిపోద్ది అనమాట స్కూటీ. అలాంటి స్కూటీ అనమాట. అయితే నేనేం చేశానంటే, మా అన్నయ్య ఉంచి అలా కూర్చున్నాడు అనమాట. స్టాండ్ వేయకుండా మామూలుగా కాలు పెట్టి కాల్ సపోర్ట్తో కూర్చున్నాడు అనమాట. నేనేమో ట్రైన్ వచ్చింది చూశాను, మళ్ళీ వచ్చాను అనమాట. మనకు బోర్ కొట్టింది. బోర్ కొడితే ఏం చేస్తాం మనం? ఫోన్తో ఏం ఒక్కలేము. అక్కడ అంత జనాల్లో ఏడ్ చేయలేమని నేనేమో ఊరికి ఆడ స్టాండ్ వేసాడు గల, లేదంటే ఆఫ్ చేసి ఉంది గల అనుకోని నేనేమో యాక్సిలరేటర్ ఇలా తిప్పాను అనమాట. తిప్పితే ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ముందు కారు ఉందన్నమాట. కారుకి డబ్బుమని గుద్దేసింది అనమాట మన స్కూటీ. ఎంత దూరంలో లేదు కారు, 1 మీటర్ దూరంలో ఉంటుంది అనమాట కారు. ఆ కార్ని డబ్బుమని గుద్దేసింది అనమాట స్కూటీ. ఆ కార్కి ఏట్ అవ్వలే, మన స్కూటీకి సొట్ట పడింది అనమాట. అది మ్యాటర్. ఇది నిన్న జరిగిందనమాట వింత నాటకం. చూసారా? విధి మనం వెళ్తుంటే విధి బాగుంది. స్కూటీ ఆగినప్పుడు ఒక వింత నాటకం జరిగింది. ఆ వింత నాటకమే ఒక సొట్ట పడింది. అదనమాట మాట. ఇంకా నేను తట్టుకోలేకపోయాను. నిన్న మొత్తం మూడ్ ఆఫే. ఎలాగంటే చాలా చాలా కష్టపడ్డాను అనమాట నా మూడ్ మళ్ళీ ఇచ్చేయడానికి. ఎందుకంటే స్కూటీ ఫస్ట్ టైం కదా ఇలా కావడం. అందుకే నాకు చాలా సాడ్ అయిపోయాను అనమాట. నాకు నచ్చల. అది మ్యాటర్.
ఆ కారోడు వచ్చి చూసాడే, చూసి వెళ్ళిపోయాడు. ఏమనలా. మా స్కూటీకి సొట్టపడిందని దాని తర్వాత తెలిసిందనమాట. అది. చలో కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు అది బాగు చేయాలంటే ఏంటన్నాడు తెలుసా గ్యారేజోడు? ఇప్పుడు గ్యారేజ్‌కి వెళ్ళాను. ఎంటకెంటనే వెళ్ళిపోయాను నేను. అంటే నాది తొందరగా మూడ్ ఆఫ్ అయిపోయిందనమాట. అది నొత్త పడిపోయింది. ఎలాగైనా బాగు చేయాలి, ఎలాగైనా బాగు చేయాలని గ్యారేజ్‌కి వెళ్ళిపోయాననమాట. వెంటనే వెళ్ళిపోయి ఎంత అవుద్దని అంటే ఆహ్, ఫిట్టింగ్ తీయడానికి 100, ఇంక ఫిట్టింగ్ చేయడానికి 100, ఇంకా అది నొత్త తీయడానికి ఎంత 50, 100 తీసుకుంటాను అన్నాడనమాట. సరే ఓకే చేసేయండి అన్నాను. దాని తర్వాత తెలిసినోడే గ్యారేజోడు. ఎందుకు కొత్త స్కూటీ కదా! కొత్త స్కూటీ బావుంది. ఇంకెందుకు దాని గురించి చేస్తావు. అది ఇప్పుడు నొత్త తీస్తే మొత్తం అంటే కలర్ వదిలిపోద్ది. కిందన రబ్బర్ చూపిస్తాను ఆగండి. ఈ రబ్బర్ ఉంది కదా! ఇక్కడ ఇది కూడా అంటే ఊడిపోద్దనమాట. ఈ నొత్త తీస్తే. అందుకని నేను చేయించలేదనమాట. ఇది ఊడిపోద్ది ఎందుకు చేస్తావు, మళ్ళీ పాడైపోద్ది స్కూటీ మొత్తం అని చెప్పాడనమాట. అందుకే నేను చేయించలేదనమాట నిన్న. ఫ్రంట్‌దే కదా! ఫ్రంట్‌ది ఎవరు చూస్తారు అని నేను చేయించలే. కాకపోతే చేయిస్తాను. దీని పుట్టినరోజు రావాలింక. దీని బర్త్‌డే రోజు చేయించాలనమాట మనం. కరెక్ట్ బర్త్‌డే ఎప్పుడొస్తదంటే దీనిది జనవరిలో వస్తదనమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి ఇది మరి. అంతే. బర్త్‌డే రోజు మొత్తం క్లీన్ షేవ్ చేస్తాననమాట దీనికి. అంటే క్లీన్‌గా కలర్ ఎక్కడైతే ఇదయిందో అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైతే మన స్కూటీకి అప్పుడు అవుతుందో వచ్చే సంవత్సరం కొద్దిగా డాగులు వస్తదో అది మొత్తం ఇచ్చేస్తాను. కవరప్ చేస్తాననమాట. అది మ్యాటర్. అంటే చేయిస్తాం. చేయించడం పెద్ద విషయం కాదు. కాకపోతే మనతో వింత నాటకం ఆడింది చూడండి, అది గొప్పది. ఇన్ని రోజులు అంటే సంవత్సరం అయిపోయింది స్కూటీ కొని. ఎప్పుడు ఇలాగ అవ్వల. ఫస్ట్ టైం అయిందనమాట. అందుకే కొద్దిగా సాడ్ అయిపోయాం. చలో ఏం పర్లేదు చేయించేస్తాం కానీ ఎందుకు వేస్ట్‌గా అంటే ఇప్పుడు మళ్ళీ నేను కొత్తది చేయించాను అనుకోండి, ఆడే డూప్లికేట్‌దో ఏదో వేస్తాడు. ఒరిజినల్‌కి డూప్లికేట్‌కి డిఫరెన్స్ ఉంటది కదా! అందుకే కొద్దిగా సాడ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు దాన్నే నొత్త తీసి అంటే కింద రబ్బర్ పోకుండా నొత్త తీసి కలర్ వేస్తాననమాట. కలర్ వేసి చేద్దాం ఏదో ఒకటి. ఎలాగో ముందునే తగిలింది కదా, ఎవరు అంత చూడరు అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టిక్కరింగ్ చేయించేస్తాననమాట. స్టిక్కరింగ్ చేయించేస్తే అది కొద్దిగా కవరప్ అయిపోద్ది. కొద్దిగా బాగుంటుంది. వచ్చే సంవత్సరం దాకా మేకప్ చేయొచ్చు. వచ్చే సంవత్సరం జనవరి లోప అవన్నీ క్లియర్ చేస్తాం. నొత్త తీస్తాం, లేకపోతే కొత్తదే వేస్తాను అనుకుంటున్నాను. నొత్త తీసి మళ్ళీ ఇంకోలా కనబడుతుంది అనమాట. ఆ నొత్తలు కొద్దిగా లైట్లీ కనబడుతుంది. అది కూడా మనకొద్దు. అందుకే కొత్తది వేయించేద్దాం వచ్చే సంవత్సరం. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.